Alutamota. హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, నేను ఆలుగడ్డ కర్రీ వండుతున్నా. ఆలుగడ్డ టమాటా దీంట్లో పోపు వేసుకున్నాను. యాస్టిస్ ఆలుగడ్డ ఉల్లిగడ్డ రెండు కలిపి ఒకసారి వేసాను. ఎందుకంటే ఆలుగడ్డ వేగటానికి టైం పడుతుంది, అలాగే ఉల్లిగడ్డ కూడా వేగుతుంది. రెండు కలిపి వేగితే అప్పుడు టైం సేవ్ అవుతుంది. ఎట్లాగో ఎక్కువ టైం పడతాయి కాబట్టి. అదే తక్కువ టైం పట్టే అయితే ముందు ఉల్లిగడ్డ వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి వేసుకున్నాను. మెంతాకు, ఆలుగడ్డకి మెంతాకు చాలా రుచినిస్తుంది, అందుకని మెంతాకు వేసుకున్నాను. కొంచెం మగ్గేదాకా వెయిట్ చేద్దాము. నేను టమాటాని కూడా ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో పసుపు వేసుకున్నాము. మనము కర్రీకి సరిపోయినంత. సింపుల్ కర్రీనేనండి నేను అన్నీ చేసేవి. ఎవరు కాలేజీ స్టూడెంట్స్, ఇట్లా ఇళ్ళల్లో కొత్తగా హౌస్ వైఫ్గా అయిన వాళ్ళు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఎవరైనా చూసి ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో ఈ టమాటా కూడా వేసి ఇట్లా టమాటా వేసి ఉడికించటం వల్ల చక్కగా ముక్కకి ఆలుగడ్డకి పులుపు కూడా పడుతుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని కొద్దిగా ఉడికేదాకా ఉడికించుకుందాము. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎంతవరకు ఉడికిందో చూద్దాము. ఉడికిందండి. తుక్క ఇట్లా బబుల్స్ వస్తున్నాయి అంటే చక్కగా ఉడికినట్టే. ఇగో ఇట్లా ముక్కని కట్ చేస్తే ఇట్లా పీస్ లాగా అయితే ఉడికినట్టే. చూసారు కదా, ఇగో ఇట్లా ఈజీగా కట్ అవుతోంది. అయిపోయినట్టే అండి. సింపుల్గా చేసుకునే ఆలుగడ్డ కర్రీ ఇది రైస్లోకి, చపాతీలోకి అన్నిట్లోకి బాగుంటుందండి. దీంట్లో ఇప్పుడు కారం వేసుకుందాము. నేను అప్పుడు కారం వేయలా, ఉప్పు వేయలేదు. ఉడికినాక ఉప్పు వేయకుంటే తొందరగా ఉడుకుతుందండి. కారం వేసుకున్నాం కదా, సరిపోయినంత. ఉప్పు కొంచెం చూసి తక్కువే వేసుకోవాలండి, మళ్ళీ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది. తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు. అక్కడ ఫైనల్ టచ్అప్ కొత్తిమీర వేసుకుందామండి. మనం విడిగా ఆకుకూరలు ఎక్కువగా తినబోయినా మెంతికూర, కొత్తిమీర, పుదీనా ఇట్లాంటివి ఎక్కువగా వాడుకుంటే మనకి ఆకులు తిన్నట్టు ఉంటుంది. ఇట్లా కర్రీలకు కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇంత సింపుల్గా ఆలుగడ్డ టమాటా కర్రీ రెడీ. థ్యాంక్ యూ. హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, నేను ఆలుగడ్డ కర్రీ వండుతున్నా. ఆలుగడ్డ టమాటా దీంట్లో పోపు వేసుకున్నాను. యాస్టిస్ ఆలుగడ్డ ఉల్లిగడ్డ రెండు కలిపి ఒకసారి వేసాను. ఎందుకంటే ఆలుగడ్డ వేగటానికి టైం పడుతుంది, అలాగే ఉల్లిగడ్డ కూడా వేగుతుంది. రెండు కలిపి వేగితే అప్పుడు టైం సేవ్ అవుతుంది. ఎట్లాగో ఎక్కువ టైం పడతాయి కాబట్టి. అదే తక్కువ టైం పట్టే అయితే ముందు ఉల్లిగడ్డ వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి వేసుకున్నాను. మెంతాకు, ఆలుగడ్డకి మెంతాకు చాలా రుచినిస్తుంది, అందుకని మెంతాకు వేసుకున్నాను. కొంచెం మగ్గేదాకా వెయిట్ చేద్దాము. నేను టమాటాని కూడా ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో పసుపు వేసుకున్నాము. మనము కర్రీకి సరిపోయినంత. సింపుల్ కర్రీనేనండి నేను అన్నీ చేసేవి. ఎవరు కాలేజీ స్టూడెంట్స్, ఇట్లా ఇళ్ళల్లో కొత్తగా హౌస్ వైఫ్గా అయిన వాళ్ళు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఎవరైనా చూసి ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో ఈ టమాటా కూడా వేసి ఇట్లా టమాటా వేసి ఉడికించటం వల్ల చక్కగా ముక్కకి ఆలుగడ్డకి పులుపు కూడా పడుతుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని కొద్దిగా ఉడికేదాకా ఉడికించుకుందాము. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎంతవరకు ఉడికిందో చూద్దాము. ఉడికిందండి. తుక్క ఇట్లా బబుల్స్ వస్తున్నాయి అంటే చక్కగా ఉడికినట్టే. ఇగో ఇట్లా ముక్కని కట్ చేస్తే ఇట్లా పీస్ లాగా అయితే ఉడికినట్టే. చూసారు కదా, ఇగో ఇట్లా ఈజీగా కట్ అవుతోంది. అయిపోయినట్టే అండి. సింపుల్గా చేసుకునే ఆలుగడ్డ కర్రీ ఇది రైస్లోకి, చపాతీలోకి అన్నిట్లోకి బాగుంటుందండి.
దీంట్లో ఇప్పుడు కారం వేసుకుందాము. నేను అప్పుడు కారం వేయలే, ఉప్పు వేయలేదు. ఉడికినాక ఉప్పు వేయకుంటే తొందరగా ఉడుకుతుందండి. కారం వేసుకున్నాం కదా, సరిపోయినంత ఉప్పు కొంచెం చూసి తక్కువే వేసుకోవాలండి. మళ్ళీ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది. తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు. అక్కడ ఫైనల్ టచ్అప్ కొత్తిమీర వేసుకుందామండి. మనం విడిగా ఆకుకూరలు ఎక్కువగా తినబోయినా మెంతికూర, కొత్తిమీర, పుదీనా ఇట్లాంటివి ఎక్కువగా వాడుకుంటే మనకి ఆకులు తిన్నట్టు ఉంటుంది. ఇట్లా కర్రీలకు కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇంత సింపుల్గా ఆలుగడ్డ టమాటా కర్రీ రెడీ. థ్యాంక్ యూ.